మూడు సినిమాలు ముగ్గురు టాప్ హీరోలు బరిలో భారీ బడ్జెట్ మూవీలు వందల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో అని బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్ల టెన్షన్. మరోవైపు ఫ్యాన్స్ ఏమో మా హీరో కొత్త రికార్డులు కొట్టేస్తారని గంపెడు ఆశతో భారీ బ్యానర్స్ కటౌట్లు కట్టేస్తున్నారు. అంతేకాదు బిజినెస్ ఎంతైనా పర్లేదు, కొనుక్కునే వాళ్ళకి హ్యాపీగా ఉండొచ్చు. మూవీ బాగుంటే మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ కొట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఎవరి లెక్క ఏంటి? సంక్రాంతి బరిలో ఉన్న మూవీల బిజినెస్ పై టాక్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. తెలుగు సినిమాకి సంక్రాంతి ప్రత్యేకం. ఈ పండుగ సీజన్లో రిలీజ్ ఏమాత్రం మిస్ అయినా భారీ కలెక్షన్లు వదులుకున్నట్లే. ఏమాత్రం మంచి టాక్ వచ్చినా అద్దరిపోయే కలెక్షన్స్ కుమ్మేస్తాయి. అందుకే స్టార్స్ అందరూ మాక్సిమం సంక్రాంతికే టార్గెట్ చేస్తూ ఉంటారు. 2025 సంక్రాంతికి కొద్ది రోజులే ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల ప్రమోషన్స్ గేర్ మార్చేశారు దర్శక నిర్మాతలు. అదే సమయంలో ఈ సినిమాల బిజినెస్లు అన్నీ క్లోజ్ అయ్యాయి. సంక్రాంతి సినిమాలు ఏ రేటుకి లాక్ చేసి బిజినెస్ క్లోజ్ చేశారు? సంక్రాంతి సినిమాల విడుదల దగ్గరికి వస్తోంది. ఈ సినిమాల బిజినెస్లు అన్నీ క్లోజ్ అయ్యాయి. దిల్ రాజు నిర్మించిన భారీ సినిమా గేమ్ చేంజర్, మీడియం సినిమా సంక్రాంతికి వస్తున్నాం రెండూ కలిసి కాంబో లెక్కన ఇచ్చేశారు. ఈ సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతి వస్తున్నాం బరిలో దిగుతున్నాయి. ఈసారి వస్తున్న 3 మూవీలు 3 డిఫరెంట్ జానర్లు, డిఫరెంట్ ఇమేజ్ ఉన్న ముగ్గురు హీరోలు యాక్ట్ చేశారు. అయితే ఈ 3 మూవీల ప్రమోషన్, పబ్లిసిటీ స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్ గా చేశారు. ఈ మూవీల బిజినెస్ బాగా రన్ అయిందని టాక్. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వరుసగా 10, 12, 14న రాబోతున్నాయి. సంక్రాంతి బిజినెస్ 200 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాల టాక్. దిల్ రాజు నిర్మించిన భారీ సినిమా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండూ కలిసి కాంబో లెక్కన ఇచ్చారు. ఆంధ్రాలో సీడెడ్ మినహా మిగిలిన ఏరియాలు అన్ని కలిపి 80 కోట్లకి ఇచ్చారని టాక్. గేమ్ చేంజర్ 65 కోట్లకి, సంక్రాంతికి వస్తున్నాం 15 కోట్లకి రైట్స్ ఇచ్చారట. ఇవే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న మూవీల్ని సీడెడ్ ఏరియాకి 27 కోట్లకి కాంబోగా రైట్స్ అమ్మేశారట. అంటే గేమ్ చేంజర్ మూవీని 22 కోట్లకి, సంక్రాంతికి వస్తున్న మూవీని 5 కోట్లకి ఇచ్చారని టాక్. నైజాం ఏరియాలో, ఏపీలో వైజాగ్ ఏరియా వరకు ప్రొడ్యూసర్ దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారని టాక్. బాలకృష్ణ యాక్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీని నైజాం ఏరియాకి 18 కోట్లకి ఇచ్చారట. ఏపీ ఏరియాని సీడెడ్ మినహా 40 కోట్లకి ఇచ్చారట. ఈ సినిమాని నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. మొత్తం మీద 3 సంక్రాంతి సినిమాలు కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకి పైగానే బిజినెస్ సాధించాయని టాక్. మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్, కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. RRR తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం కావడం, ఆయన ద్విపాత్రాభినయంతో విభిన్న గెటప్పుల్లో కనిపించనుండడం, శంకర్ తెరకెక్కించిన తొలి సినిమా కావడం, ఇలా పలు అంశాల్లో గేమ్ చేంజర్ పై అంచనాలు నెలకొన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ కాబోతోంది. బాలయ్య సినిమా అంటే ఆ లెక్కే వేరు. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య చిత్రంతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు బాబీ ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ని తీసుకురానున్నారు. బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా మూవీ అది. శ్రద్ధ, శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లు. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజు కదా అనే డైలాగ్, మునిపెన్నడూ చూడని లుక్ లో బాలకృష్ణని పరిచయం చేసిన టీజర్ ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి రేకెత్తించిందనేదే నిజం. జనవరి 12న మూవీ రిలీజ్ అవుతోంది. ఇక
ఇక వెంకటేష్ చిత్రాలకి ఫ్యామిలీ ఆడియన్స్ ప్రాణం. అందుకే టైటిల్ తోనే ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు. F2, F3 తర్వాత వెంకీ, అనిల్ కాంబోలో వస్తూ ఉండటంతో ఈ యాక్షన్ కామెడీ మూవీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక దృష్టి నెలకొంది. పేరుకు తగ్గట్టే పండగ వాతావరణం ఉట్టిపడేలా రూపొందుతున్న ఈ సినిమా జనవరి 14న వస్తోంది. పెంచిన టికెట్ రేట్లు, ఈ రేట్లు గిట్టుబాటు కావాలంటే టికెట్ రేట్లు పెంచాలి. దీంతో టికెట్ రేట్లని పెంచుకుని కాస్త క్యాష్ చేసుకుందామని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు ఖరారయ్యాయి. జీవోలు జారీ అవుతాయి అని టాక్. కొత్త రేట్ల ప్రకారం అయితే గేమ్ చేంజర్ సినిమాకి మొదటి వారం ప్రస్తుతం టికెట్ రేట్లపై 135 నుండి 175 అదనంగా పెంచేందుకు అనుమతి వచ్చిందని సమాచారం. బాలకృష్ణ డాకు మహారాజు సినిమా విషయానికొస్తే 110 నుండి 135 అదనంగా పెంచుకునే ఏర్పాట్లు చేస్తున్నారట. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాకి 75 నుండి 100 పెంపునకి ప్రభుత్వం ఓకే చెప్పిందని టాక్.